వదిలే. మార్నింగ్ అండి అందరికీ. ఇగోండి ఇంకా పొద్దున్న లెగ్గాన మా ఆయన అయితే పులిహోర అడిగారు. అందు గురించి ఎట్ చేశానంటే ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని అక్కడక్కడ ఎత్తి పెట్టుకొని పులిహోరకి అయితే సిద్ధం చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ రైస్కి అయితే పెట్టాను. కొంచెం ఉడికిపోతే ఇంకా ఊరు చేసుకోవడమే. చూడండి, నిమ్మకాయలు పులిహోర అడుగుతారా లేదంటే నిమ్మప్పు పులిహోర అడుగుతారా చూడాలి. అందుగురించి ఈ రెండు పక్క పక్కన పెట్టేసాను. అయితే చల్లగా చేస్తున్నాను అన్నం అనేది. మా ఆయన అయితే ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తున్నారు. బుజ్జిగాడు అయితే అక్కడ ఆడుకుంటున్నాడు. ఇంకోండి ఇటువైపు అయితే పలుకులు అయితే వేపుతున్నాను. చిన్న ఎరుపు వచ్చిన వెంటనే వేసేసాం అనుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇదిగోండి మా ఆవిడైతే ఇప్పుడు వేడిగా లెమన్ రైస్ పులిహోర అయితే చేస్తుంది. చూద్దాం. మనోహే ఏమో వైట్ ఫోన్ అనుకుని ఎంత తండ్రి సెలవు కుర్రాడికే. ఫ్రెండ్స్ ఇదిగోండి వేడివేడి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఆఖరికి మనవి సాధించింది. అలా నిమ్మకాయలు ఎట్టకూడదు, బాగోదు అని చెప్పి పెడుతుంది. చూడండి పిండిసి నిమ్మకాయలు డెకరేషన్ చేసి పెడుతుంది మనిషి సరదా కట్ట. ఇలా చూపించదు. బాగుంది, టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మా ఫేవరెట్ మూవీ మేడం సినిమా వస్తుంది, చూస్తున్నాము. ఫ్రెష్గా అయిపోయి ఇంకా స్టార్ట్ చేయడానికి కూర్చుంది. నవ్వి అయితే బుజ్జిగడ తినేస్తాడు, కొంచెం తిన్నాడు, కొంచెం ముగ్గేస్తాడు. ఈ మాత్రం ఉంది ముగ్గేస్తాడు. ఇప్పుడు ఇదే ప్లేట్ వేసుకొని నేను తినేస్తాను. మా ఆయన అయితే బాగా మెచ్చుకున్నారు. అడగగానే చేస్తాను కదా, సరదా పడిపోయారు. ఎప్పుడు అంటారు కదా మీ దగ్గర కూడా, నేను అడిగిన చుట్టాలే ఎప్పుడు చేయదు, తర్వాత చేస్తా నేను కంప్లీట్ చేశాను మీ దగ్గర కదా, ముందు చేయాలి. అలాగైనా చేయాలని టార్గెట్ వేసి చేస్తాను. అయిపోయిన తర్వాత కాసేపు ఆగేసి బాబు గడితో కాసేపు ఆడుకొని అయితే కూర అయితే స్టార్ట్ చేస్తున్నాను. బెండకాయ కూర ఇదిగోండి కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే ఇటువైపు అయితే ఏగుతుంది. ఇది కూర బాగా వండేసి ఒక గిన్నెలోకి వేస్తామనుకోండి, నీట్గా ఉంటుంది ఒక దగ్గర. కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంచేద్దామని చూస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది కదా ఇలాగనేసి ఇదిగోండి అన్నం అయితే స్టార్ట్ చేశాను. తగ్గించి వండుతున్నాను గీత వరకే, ఎందుకంటే మా ఆయన ఫోన్ చేసి రానన్నారు, కొంచెం పని ఉంది అమ్మన్నారు. అందుగురించి మా ఇద్దరు మట్టుగా అన్నం అయితే వండేసానండి. అన్నం వండినంతసేపు సామాన్లు క్లీన్ చేసుకున్నాను. టిఫిన్ తినివి అయిపోయి అది పక్కన పెట్టేసాను అలాగా. ఇంకా ఏం లేదు, కూర అయిపోయింది, చారు ఉంది. మా ఆయన రానండి సార్, మా ఇద్దరికే కదా. ఇంకా 1 గంటప్పుడు తింటాము. అప్పుడు తిన్నప్పుడు అప్పుడాలు వేపుతాను. ఇప్పుడు వేపాను అనుకోని ఇప్పుడు అవే తినేయాలి అనిపిస్తుంది. అన్నం తినలేము, ఖాళీ హ్యాపీగా బుజ్జి పెడుతున్నా అలా సరదాగా. అడిగి నచ్చిన డోరేమాన్ సినిమా వస్తుంది, డోరేమాన్ సినిమా చూస్తే హ్యాపీగా. కరెక్ట్గా 1 గంట అయింది. ఇప్పుడైతే ఆయిల్ ప్లేట్స్ అనేది హీట్ ఎక్కుతుంది. 2 అప్పడాలు, 2 నెయ్యిలోడియాలు, ఇంకా గవ్వొడియాలు వేపుకుంటే చక్కగా బుజ్జిగడ్డ నేను కలిసి కూర్చొని తినేస్తాను. అయితే అయిపోయిందండి. బుజ్జిగడ్డ కూడా పెట్టేసాను చారు బాబా. నేనే తినేసాను ఆ కంచెంలోనే. ఇంకా మా ఆయన ఫోన్ చేస్తారు ముందే, మీ ఇద్దరు మట్టుకు వండుకోండి, మాకు వద్దని సార్ వండుకోవడము. అప్పడాలు, ఓడియాలు మంచి టేస్ట్గా ఉంది. చారు అన్నంతలాగా బెండకాయ కూర కలుపుకుంటూ తింటూ అడుగు 2 ముద్దలు పెట్టాను. ఇంకా 3వ ముద్దకైతే మళ్ళీ వాంతులు చేసేస్తాడేమో భయము. వినబెడుతున్నాను, మధ్యలో పెడతాను నేను బెండకాయ కూర. దొండకాయ కూర అయితే పెట్టనండి ఎట్టి పరిస్థితి. ఎంతమంది నేను చెప్పి నేను పెట్టను, ఫస్ట్ నుంచి పెట్టలేదు. ఎందుకంటే మాటలు సరిగ్గా రావు అంటారు, అది పెడతాట. ఆల్రెడీ సగం మాటలు వస్తున్నాయి, ఇంకా అది పెట్టమని కొన్ని మాటలు పోతాయి, ఏం భయం నాకు. అందుగురించి ఇప్పుడు వచ్చి ఆ టేస్ట్ కూడా నేను పెట్టలేదు. ఇంకా వీడు పడుకుని పెట్టేస్తాను, లేదంటే ఇలా ఉంచేస్తాను. ఇంకా ఒకళ్ళు నాకు నిద్ర వచ్చిందని నేను పడుకుంటాను, లేదంటే లేచి మిగతా పనులన్నీ చూసుకుంటాను. ఇంకా సాయంత్రంలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడే పడుకోలేదు, లేచినవన్నీ ఫేస్ వాష్ చేసుకొని నీట్గా తయారైపోయాను. చిన్న స్టిక్కర్ మీకు నచ్చినట్టుగా పెట్టుకున్నాను, చిన్న రౌండ్ స్టిక్కర్. ఇంకా బుజ్జిగడికి లేపుతుంటే తగ్గట్లేదు. ఈలోగా మా టీ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా మంచం మీద బట్టలు ఉన్నాయి, కొద్దిగా తాగేసాక మడత పెడదామని ఆగాను. పడుకోలేసాడు, లగ్గానే బోండా అడిగాడు. శనగపిండి కొద్దిగా బజ్జీలా చేసి పెడితే సరదా పెడతాడు. చిన్న పునుగులు వేసేస్తాను. ఇవే అన్ని కలిపేసాను, ఇవ్వండి నీళ్ళేసి కలిపాడు, మేము వేయట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇదిగోండి ఇప్పుడే నేనైతే ఇంటికి వచ్చాను. చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాను, అది చూసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మేము బాబుకి బాగాలేదు కదా, 1 వీక్ నుంచి అలా డల్గా ఉంటున్నాడు. అందుగురించి బయటకు వెళ్తున్నాం కాసేపు అలా ఎక్కడికి చెప్పు, ఎక్కడికి వెళ్తాము? ఆసియా వద్దా? ఓకే, బయటకు వెళ్దామా? గేమా ఆడతావా? ఓకే.
సాక్స్లు ఎక్కడ అడుగుతాంటే చూసారా? సాక్స్లు కొందంలే, బాగా సాగిపోయి వేరే తీసుకొని అక్కడికి కొందంలే, ఇక్కడ వద్దు. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వచ్చాము? ఎక్కడికి? చాలా రోజుల తర్వాత నోహిని నవ్యన తీసుకుని గేమ్ సెంటర్కి అయితే వచ్చాను. పాపం 1 వీక్ నుంచి డల్ అయిపోయాడు కదా ఒంట్లో బాగోక. సో ఇప్పుడు కొంచెం తీసుకెళ్తే రిలాక్స్ అవుతాడని చెప్పేసి. వదిలే, మళ్ళీ వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ఆడుతావు జారుడు వల్ల. సాటర్డే ఇంకా పిల్లలు అయితే రాలేదు. ఈరోజు క్రౌడ్ కూడా కొంచెం తక్కువ ఉంది. నువ్వు పైకి వెళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మా నోహి ఏమో ఫ్రెండ్స్ దొరికారు ఒక ఇద్దరు, వాళ్ళతో ఆడుకుంటుండ. నొక్కాలి నొక్కాలి, ఫ్రంట్కి నొక్కాలి. నొక్కమని కారు. అయిపోయిందా? అయిపోయింది, గేమ్ ఓవర్. రోహి అయిపోయింది. చూడు అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. కరెక్ట్గా ఇప్పుడు ఎంత అయిందంటే 8:30 అయిపోయింది. ఇంకొచ్చేద్దాము. మధ్యలో పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ వేయించుకొని వచ్చేసి ఈ టైం అయింది. ఇంకా మా ఆయన అన్నారు చేయొద్దులేమో, టిఫిన్ ఏదో తెచ్చేసి తినేద్దాము ముగ్గురం కలిసి. రోజు చేస్తున్నట్టుగా ఇవి వద్దులే అనేసారు. 2 సాక్స్లు బుజ్జిగడివి అక్కడ కొన్నాము. ఉన్నాయి కానీ 2-3 జతలు ఉన్నాయి కానీ బాగా సాగిపోయాయి. ఆడుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. బాగా చాలా సరదాగా ఆడుకున్నాడు. ఆడైతే దెబ్బకి ఏలు పడిపోయి అలా సార పడిపోయాడు. టిఫిన్లు అయితే అయిపోయాయి, తినేసాము చక్కగా. అలాగే బుజ్జిగడితో పాటు డోరేమాన్ చూస్తున్నాము. మీ ఆయన ఎడుతున్నాడు? మా ఆయన మ్యాగీ తిన్నారు. 2 రోజులు అయింది తెల్లేదమ్మా తెచ్చుకుంటాను అన్నారు. సరే తినండి అనేసి పెట్టాను. తిన్నాడా పోనీ? ఎంత తిన్నారు అంత నేను తిన్నారు. అదేదో ముందు చెప్పుకుంటే బాగుండు. టిఫిన్ లో ఒకటి దోశ మొక్క సగం తినేసాక ముంచేది. ఇప్పుడు ఆ మొక్క తెల్లేక ఈ మ్యాగీ తెల్లేక పారి లేక నేనే స్వాహా చేశాను. నీకోసం ఇచ్చిన సగం గొప్ప సగం ఇచ్చాను ఆయన. కడుపు చూడు ఫుల్ అయిపోయింది, పొట్ట నింపింది. ఆల్రెడీ పొట్ట పెద్దది, ఇంకొంచెం పెట్టగా. కానీ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. టాబ్లెట్ వేసినప్పుడు కరెక్ట్ గా అవుతుంది. ఇప్పుడు ఎక్కువ లోడ్ గా అనిపిస్తుంది, టైట్ గా. టాబ్లెట్ వేసినప్పుడు లిమిట్ గా తింటున్నావు. టాబ్లెట్ అయిపోతే ఇంకా తినాలి అనిపిస్తుంది. అందుకే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రేపటి నుంచి టాబ్లెట్ వేయాలి. అంతే. నాకు తలనొప్పికి తినేసాను కానీ ఆకలి వేసి, లేకపోతే అది గుర్తుంది రావాలి వేసుకొని తాగాలని. ఆకలికి తలనొప్పి ఒకటి ఆకలి 2 వేసేస్తున్నాడు. చూడాలి ఇంక నాకు మధ్యరాత్రి ఆకలి లేకుండా ఉంది చాలు. ఏమి కొద్దిగా తిన్నాను కానీ కడుపు నిండిపోయినట్టు ఉంది ఉబ్బరంగా. మరి ఎందుకు అయిపోయాను. బిస్కెట్ కూడా తెచ్చుకోలేదు. మళ్ళీ నువ్వు తెల్లారిస్తే తిడతావు, బెస్ చేయకుండా తినేసావు, స్నానం చేయకుండా తినేసావు, వచ్చుకొని తినేసావు, ఇవన్నీ అంటావు. ఎందుకు తల్లప్ప? అందుకని ప్రశాంతంగా ఉన్నంత సుఖం లేదు. అందుకు ఇదండి సరదాగా గడిచిపోయింది. ఇవాళ అయితే బుజ్జిగడ హ్యాపీగా ఆడుకున్నాడు. ఇంకా హ్యాపీ అనిపించింది మాకు. రేపు కలుద్దాం. చాలా రేపు కార్యక్రమాలు ఉన్నాయి మాకు. కొంచెం పని ఉంది, బయటికి కూడా వెళ్ళాలి. సో కొంచెం ఎర్లీగా పడుకొని ఎర్లీగా బయలుదేరుతాం. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్, గుడ్ నైట్.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.